జర్నలిస్ట్ అనేవాడు సంస్కారంగా సాంప్రదాయంగా గౌరవంగా మాట్లాడాలి. ఈ పాశం యాదగిరి వయసు ఒక 70 సంవత్సరాలు ఉంటాయేమో, బుద్ధి లేని గాడిదలా మారిపోయాడు. సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నాడు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారిని ఇచ్చనీచాలు లేకుండా 5 పెళ్ళిళ్ళు చేసుకున్నాడని, అలాగే రానివ్వనని, సినిమా వాళ్ళంతా తాగుబోతులని తిరుగుబోతున్న సినిమా వాళ్ళని చాలా చీప్గా చాలా హీనంగా తిట్టినటువంటి ఒక విధవ ఎవడైనా ఉన్నాడంటే పాశం యాదగిరి. నిజంగా విధవ అని ఎందుకంటున్నానంటే, మనం బాధ్యత గల సమాజంలో బ్రతుకుతున్నప్పుడు సంస్కారంతో బతకాల. సంస్కారం లేకుండా ఉచ్చనీచాలు లేకుండా నేను జర్నలిస్ట్ని నేనేదో చేస్తానంటే నువ్వెవడో రా బాబు. వాక్ స్వాతంత్రం ఉందంటే నీకే కాదు మాకు కూడా ఉంటుంది కదా. ఇప్పుడు భారతదేశం సంస్కారం సాంప్రదాయం గౌరవంతో బతుకుతున్నటువంటి దేశం. మన దేశ అభివృద్ధి ఈవేళ ఎంత ఫాస్ట్గా అవుతుందంటే మనకున్నటువంటి గొప్ప సంస్కారం వల్లే. మీరు వచ్చి సంస్కారం లేకుండా మేము జర్నలిస్టుని పవన్ కళ్యాణ్ని రానివ్వము, పవన్ కళ్యాణ్ని ఇక్కడ ఎందుకు రావాలి, అసలు రాజ్యాంగం గురించి కొంచెమైనా తెలుసా మీకు? రాజ్యాంగం పట్ల మీకు అవగాహన ఉందా? రాజ్యాంగం పట్ల అవగాహన లేని వ్యక్తులు జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారా? అరే బాబు, ఇది పాకిస్తాన్లో లేదురా, ఇది ఇండియాలో ఉంది. తెలంగాణ అనేది ఇండియాలో ఉంది, పాకిస్తాన్లో లేదు. రావద్దని చెప్పడానికి నువ్వెవడవి? నువ్వు రాకు అంతే తప్ప పవన్ కళ్యాణ్ రానివ్వు. నువ్వు ఒత్తేదో తరిమితో రా, ఒకసారి ఇంటి గేట్ టచ్ అయ్యి. నువ్వు మగానమైతే టచ్ అయ్యి వచ్చి పవన్ కళ్యాణ్ ఇంటి గేట్ టచ్ అయ్యి. ఇలా బాధ్యత లేకుండా మాట్లాడి మనుషుల పట్ల వైషమ్యాలు, సినిమా ఇండస్ట్రీ గురించి ఎంత బాధ్యత లేకుండా మాట్లాడు. నేను ఒక సినిమా వాడిగా, ఒక జనరల్ సెక్రటరీ ఆర్టిస్ట్ జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్నాను. నువ్వు మాట్లాడిన మాట పశువులు కూడా మాట్లాడు. మనుషులు ఎలా మాట్లాడావో, అసలు నువ్వు అన్నం తింటున్నావా అశుద్ధం తింటున్నావా? బాధ్యత ఉండక్కర్లా? ఒక సంస్థ పట్ల అంత హీనంగా మాట్లాడతావా? ఎన్ని లక్షల మంది ఉన్నాం మేము, ఇంత లక్షల మంది పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తావా? అసలు బుద్ధి జ్ఞానంతో ఉందా? ఇంత వయసు వచ్చింది, ఎందుకు బతుకుతున్నావురా బాబు నువ్వు? ఇలాంటి యదవ బతుకు నిజంగా ఎంత బాధేసిందంటే, అసలు వీడు నిష్కారణంగా సినిమా వాళ్ళందరినీ తిట్టడం, నీకెవడిచ్చాడు అధికారం? బాధ్యత ఉండవు అసలు. కాబట్టి వేళ పాశం యాదగిరి అయినటువంటి ఒక నికృష్టుడు, ఒక దరిద్రుడు, ఒక విషపురుగు విషాన్ని చిమ్మి ఈవేళ సినిమా వాళ్ళపైన ఇష్టానుసారంగా మాట్లాడాడు. మనిషిగా పుట్టినందుకు బాధ్యతతో బతకరా, ఇంకా చావు దగ్గర పడినట్టుంది. 70 సంవత్సరాలు దాటే ఉంటుంది. ఎప్పటికైనా మర్యాద మానవత్వంతో బతుకు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.